హాయ్. గర్భం దాల్చిన ఆ మొదటి 3 నెలలు, ఆ ప్రయాణంలో అదొక చాలా స్పెషల్, చాలా ముఖ్యమైన టైం కదా. ఈ దశలో తీసుకునే ఆహారమే కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యానికి పునాది వేస్తుంది. అందుకే ఈ కీలకమైన సమయంలో ఎలాంటి ఫుడ్ ప్లాన్ ఫాలో అవ్వాలో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మనసులో బోలెడు ప్రశ్నలు. అన్నింటికన్నా పెద్ద ప్రశ్న, అసలు ఏం తినాలి, ఏం తినకూడదు? కడుపులోని బిడ్డ హెల్దీగా పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు మనం వివరంగా చూసేద్దాం. సరే, డైట్ ప్లాన్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయే ముందు అసలు ఈ ఫస్ట్ 3 మంత్స్ ఎందుకంత స్పెషలో, పోషకాహారం మీద మనం ఎందుకంత కాన్సంట్రేట్ చేయాలో ఒకసారి చూద్దాం. డాక్టర్ల భాషలో చెప్పాలంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన మొదటి రోజు నుండి 12వ వారం వరకు ఉండే టైంనే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు. ఇది మన ప్రయాణంలో మొదటి, చాలా సున్నితమైన అడుగు అని చెప్పుకోవాలి. ఈ టైం ఎందుకంత ఇంపార్టెంట్ అంటారా? ఫస్ట్ రీజన్, ఈ టైంలోనే బేబీకి సంబంధించిన గుండె, బ్రెయిన్ లాంటి మెయిన్ ఆర్గన్స్ అన్నీ ఫామ్ అవడం స్టార్ట్ అవుతాయి. మరోవైపు చాలామందికి హార్మోన్ల చేంజెస్ వల్ల వాంతులు, వికారం ఇలాంటివి కామన్. సో ఈ ఇబ్బందులన్నిటినీ తట్టుకుంటూ బేబీకి కావలసిన న్యూట్రిషన్ అందించడం అనేది ఒక పెద్ద టాస్క్. ఓకే, ఫస్ట్ 3 మంత్స్ ఇంపార్టెన్స్ ఏంటో మనకొక ఐడియా వచ్చింది కదా. ఇక మనం అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఒక మంచి ఫుడ్ ప్లాన్ ఎలా ఉండాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. రోజుని ఫ్రెష్గా స్టార్ట్ చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రాత్రంతా కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి పొద్దున్నే లేవగానే బాడీకి ఒక చిన్న ఎనర్జీ బూస్ట్ ఇవ్వాలి. పొద్దున్నే లేవగానే ఈ రెండింటిలో ఏదో ఒకటి ట్రై చేయొచ్చు. ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో 1 స్పూన్ తేనె కలుపుకొని తాగడం మంచి ఆప్షన్. లేదంటే రాత్రే నానబెట్టుకున్న 2 బాదం పప్పులు, 1 వాల్నట్ తినేయచ్చు. ఈ రెండూ కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చి డేని ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇక రోజు మొత్తంలో కింగ్ లాంటి మీల్ అదేనండి, బ్రేక్ఫాస్ట్. ఇది జస్ట్ కడుపు నింపుకోవడానికే కాదు, రోజంతా యాక్టివ్గా ఉండటానికి కావలసిన పవర్ ఇచ్చేది ఇదే. ముఖ్యంగా ఈ టైంలో వికారంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు కడుపు ఖాళీగా ఉంచకూడదు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చెయ్యొద్దు. బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ కొన్ని బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సాంబార్తో ఇడ్లీ, పల్లీ చట్నీతో దోశ, వెజిటబుల్ ఉప్మా లేదా సింపుల్గా పాలతో ఓట్స్. ఇవన్నీ ప్రోటీన్, కాల్షియం బాగా అందిస్తాయి. మరి ఇవి కడుపులో బేబీ బోన్స్, మజిల్స్ డెవలప్మెంట్కి చాలా అవసరం. బ్రేక్ఫాస్ట్ చేసిన ఓ 2 గంటల తర్వాత లంచ్ టైం వరకు ఎనర్జీ లెవెల్స్ డల్ అవ్వకుండా ఉండాలంటే మధ్యలో చిన్నగా ఏదైనా స్నాక్ తీసుకోవడం ఒక మంచి ఐడియా. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఈ టైంలో ఒక ఫ్రూట్ తినడం బెస్ట్ ఆప్షన్. యాపిల్, అరటిపండు, దానిమ్మ, ఆరెంజ్ ఇలా ఏదైనా పర్లేదు. ఫ్రూట్స్లో ఉండే విటమిన్స్, ఫైబర్ బేబీ గ్రోత్కి హెల్ప్ చేయడమే కాకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూసుకుంటాయి. ఇప్పుడు లంచ్ టైం, మధ్యాహ్న భోజనం ఎలా ఉండాలంటే అదొక కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్లా ఉండాలి. అంటే అన్ని రకాల పోషకాలు అందులో ఉండేలా చూసుకోవాలి. మీ ప్లేట్లో ఏమేముండాలంటే కొంచెం అన్నం లేదా 1-2 చపాతీలు, ప్రోటీన్ కోసం పప్పు, విటమిన్స్ కోసం ఏదైనా ఆకుకూర, కాల్షియం కోసం పెరుగు, ఇంకా ఫ్రెష్గా సలాడ్. ముఖ్యంగా ఐరన్ కోసం పాలకూర, విటమిన్ ఏ కోసం క్యారెట్, బ్లడ్ ప్యూరిఫికేషన్ కోసం బీట్రూట్. వీటిని మీ లంచ్లో చేర్చుకుంటే అది ఒక పర్ఫెక్ట్, పవర్ఫుల్ మీల్ అవుతుంది. ఈవినింగ్ టైంలో కొంచెం ఆకలేస్తుంది కదా, అలాంటప్పుడు హెల్తీగా ఏదైనా చిన్న స్నాక్ తీసుకుంటే డిన్నర్ టైంకి మరీ ఎక్కువగా తినకుండా ఉంటాం, నీరసంగా కూడా అనిపించదు. మొలకలు, వేరుశెనగలు, ఉడికించిన మొక్కజొన్న లేదా సింపుల్గా 1 గ్లాసు పాలు, ఇవన్నీ గ్రేట్ ఆప్షన్స్. ఇవి బాడీకి కావలసిన ప్రోటీన్ ఇస్తాయి. ఈ ప్రోటీన్ బేబీ ఫాస్ట్ గ్రోత్కి చాలా అవసరం, ఎందుకంటే ప్రతి సెల్ తయారవడానికి ఇదే బేస్. ఇక రోజులో లాస్ట్ మీల్ డిన్నర్. ఇది ఎంత లైట్గా, ఈజీగా డైజెస్ట్ అయ్యేలా ఉంటే అంత మంచిది. అప్పుడే డైజెస్టివ్ సిస్టమ్ మీద ప్రెషర్ పడకుండా రాత్రి హాయిగా నిద్రపుడుతుంది. వెజిటబుల్ కర్రీతో చపాతీ, వెజిటబుల్ కిచిడీ లేదా దాలియా, ఇవన్నీ చాలా లైట్ అండ్ హెల్దీ ఆప్షన్స్. రాత్రిపూట ఫ్రైలు, మసాలాల్లాంటి హెవీ ఫుడ్ తినకపోవడమే బెటర్. దీనివల్ల గ్యాస్, గుండెల్లో మంటలాంటివి రాకుండా ఉంటాయి. ఓకే, ఒక డే ప్లాన్ అయితే చూసాం. ఇప్పుడు ఈ ప్లాన్ వెనుకున్న అసలైన హీరోల గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ ఫస్ట్ ట్రైమెస్టర్లో ఏ న్యూట్రియంట్స్ మనకు సూపర్ హీరోలా హెల్ప్ చేస్తాయో, అవి ఏ ఫుడ్స్లో దొరుకుతాయో చూద్దాం. ఇవి మీ డైట్లో మిస్ అవ్వకూడదు.
ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్, గమనించండి. ఫస్ట్, ఫోలిక్ యాసిడ్. ఇది బేబీ బ్రెయిన్, స్పైనల్ కార్డ్లో ఎలాంటి బర్త్ డిఫెక్ట్స్ రాకుండా చూసుకుంటుంది. అందుకే పాలకూర, బ్రోకలీ తప్పనిసరి. నెక్స్ట్, కాల్షియం. బేబీ బోన్స్, టీత్ స్ట్రాంగ్గా ఫామ్ అవ్వాలంటే దీనిదే కీ రోల్. దీనికోసం పాలు, పెరుగు తీసుకోవాలి. ఫైనల్గా ఐరన్. ప్రెగ్నెన్సీలో రక్తం తక్కువ కాకుండా బేబీకి ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా అందేలా చూస్తుంది. ఇది ఖర్జూరాలు, దానిమ్మలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం తినాలో తెలుసుకోవటం ఒకెత్తైతే కొన్నింటికి దూరంగా ఉండటం మరొకెత్తు. ఎందుకంటే కొన్ని ఫుడ్స్ తల్లికి, బేబీకి అంత సేఫ్ కాకపోవచ్చు. మరి ఈ ఫస్ట్ ట్రైమెస్టర్లో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ లిస్ట్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. బొప్పాయి, పైనాపిల్లో ఉండే కొన్ని ఎంజైమ్స్ గర్భాశయ సంకోచాలకు కారణం అవ్వచ్చు అనే ఉద్దేశంతో డాక్టర్లు వీటిని వద్దంటారు. అలాగే ఎలాంటి పోషకాలు లేని జంక్ ఫుడ్, ఇన్ఫెక్షన్ రిస్క్ ఉండే పచ్చిగుడ్లు, కెఫీన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీలను బాగా తగ్గించడం చాలా మంచిది. ఒక మంచి డైట్ ప్లాన్తో పాటు హెల్దీ ప్రెగ్నెన్సీ కోసం మనం పాటించాల్సిన కొన్ని సింపుల్ హెల్త్ టిప్స్ కూడా ఉన్నాయి. ఇవి గుర్తుంచుకుంటే ఈ జర్నీ ఇంకా స్మూత్గా, హ్యాపీగా ఉంటుంది. ఈ 3 గోల్డెన్ రూల్స్ని అస్సలు మర్చిపోవద్దు. 1. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా రోజంతా మంచినీళ్లు తాగుతూనే ఉండాలి. 2. ఒకేసారి కడుపు నిండా తినేకుండా కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తినండి. ఇది వికారాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇక 3. ఇది చాలా చాలా ముఖ్యం. డాక్టర్ మీకు ఇచ్చిన ఫోలిక్ యాసిడ్, ఐరన్ టాబ్లెట్స్ని ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా వేసుకోవాలి. అన్నీ విన్నారు కదా? ముగించే ముందు ఒక్క విషయం ఆలోచించండి. మనం తీసుకునే హెల్దీ ఫుడ్ కేవలం బేబీ గ్రోత్కి మాత్రమే కాదు, అది మన ప్రెగ్నెన్సీ జర్నీని అటు ఫిజికల్గా, ఇటు మెంటల్గా ఎంత ఈజీ చేస్తుందో కదా. ఈ ఫుడ్ ప్లాన్ మీ ఈ అందమైన ప్రయాణంలో ఒక మంచి ఫ్రెండ్లా హెల్ప్ చేస్తుందని ఆశిస్తున్నాం.